హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. నేనైతే హైదరాబాద్ వచ్చినా అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఎక్స్పో ఉందని తెలిసింది. చూద్దామని ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. F4 ఎక్స్పో అండి. ఇక్కడ ఈ ఎక్స్పో ఏంటి అంటే, ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలి అంటే బిజినెస్ వాళ్ళంతా ఫ్రాంచైజ్ ఇచ్చేవాళ్ళు లోపల స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తే ఎంత కాస్టు, ఎంత టర్న్ ఓవరు చూసిండ్రు కదండి. ఎన్ని కంపెనీలో యాక్చువల్గా అయితే ఒక 70-80 కంపెనీస్ అండి, ప్రెస్టేజ్తో సహా ఉన్నాయండి. పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళు మన ఊర్లలో ఫ్రాంచైజ్ ఇస్తారు. మనం ఎవరైనా ఖాళీగా ఉంటే మనం బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఇది సూపర్ ఆపర్చునిటీ అండి. ఇమ్మడి సిల్వర్ వాళ్ళు నెంబర్ 1 అండి, అక్కడ ఫస్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా మనకి కావాలంటే ఫ్రాంచైజ్ ఇస్తారంట. మేము కూడా అక్కడికి పోయి కాసేపు మాట్లాడి అంతా మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఒక ఫోటో కూడా దిగినామండి వాళ్ళతో. చాలా బాగుంది. ఇది ఎగ్జిబిషన్ అయితే హైటెక్స్లో జరిగింది ఎగ్జిబిషను. మరి ఎంట్రీ ఫ్రీ కాదండి, ఎంట్రీ కూడా 1000 to 1500 ఉన్నది. ఎందుకంటే 1000 రూపీస్ 1500 పెట్టి ఎంట్రీ ఉంది అంటే ఎవరైనా కావాలి అన్నోళ్ళే వస్తారు. ఎంట్రీ లేకపోతే అందరు వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఫ్రాంచైజ్ లేకుండా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేసిన అంటే, ఈ వీడియోలో చూసి మీకు ఎవరికన్నా ఫ్రాంచైజ్ కావాలి అంటే మీరు నెట్లో గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా ఎక్స్పోలో మేము వీడియో చూసినామండి, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు అట్లా కూడా ఆపర్చునిటీ ఇస్తారంట. వాళ్ళు అట్లా అంటేనే నేను వీడియో చేసి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని నేను వీడియో చేసిన అండి. నాకైతే బాగా నచ్చింది. కాఫీ బ్రాండ్ ఆఫ్ ఇండియా అని ఉందండి, చాలా బాగుంది ఇది. అంతకాకుండా ఇది సిటీలోనే బాగా క్లిక్ అయ్యిద్ది అనిపించింది. ఎక్సలెంట్ ఉంది. ఇంకొకటి అయితే మనకి డిస్పోజబుల్ వాటర్ గ్లాసులకనే డిస్పోజబుల్ టీ అండి. వేడి నీళ్లు పోస్తే ఆ గ్లాసులోనే పాలు అన్ని మిల్క్ పౌడర్ కలిపి ఉంటుంది. వేడి నీళ్ళు పోయంగానే మనము తాగేయటమే. ఇది అయితే ఇలాంటి టీ కప్స్ అయితే ట్రావెల్కి చాలా బాగుంటాయి. ఇందులో గ్రీన్ టీ కూడా ఉంది. ఎక్కువ అయితే బబులీ, బుజ్జి అని, గోలీ సోడా అయితే ఒక 10-12 ఫ్రాంచైజ్ ఉన్నాయండి. అసలు గోలీ సోడా ఫ్రాంచైజ్ అయితే నేను ఇన్ని ఉంటాయి అనుకోలే, అన్ని రకాలు ఉన్నాయి. వాష్ అండ్ వాష్ గోలీ సోడాదే ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. కుల్ఫీ అండి, కుల్ఫీ కూడా చాలా టేస్ట్ ఉంది. కుల్ఫీ వాళ్ళవి కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి హగ్గీ హెల్త్ అని ఒకటి దోశ, ఇడ్లీ, బటర్ది, అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా స్పెషల్ అనిపించినాయి. నేను చెప్తున్నా కొన్ని పేర్లే. లిటిల్ విల్లీ అని ఒకటి ఫ్రాంచైజ్ ఇస్తారంట, చిన్నపిల్లల కిడ్స్ స్కూలు. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళంట మన షాప్ కూడా తెలుసంట, వచ్చిందంట. ఎంవైసీ అని మెట్రోలో స్టాల్స్ పెట్టుకోవటానికి ఒకటి మెట్రో స్టాల్స్ కూడా వచ్చింది. లాపినో పిజ్జా మనం వీక్లీ వన్స్ ఒక టాయ్ ఇచ్చేసి ఆడుకొని ఆ టాయ్ ఖరాబ్ కాకుండా మళ్ళీ తెచ్చి లోపల పెట్టుకోవటము. అట్లా మనం బుక్స్ ఎట్లా లైబ్రరీలో ఎట్లా తీసుకుంటామో టాయ్స్ లైబ్రరీ ఇదొకటైతే కొద్దిగా వెరైటీగా అనిపించింది. టాయ్స్ లైబ్రరీ మంత్లీ 3500 ఏమో చెప్పిండు ఫీజు. ఖరాబ్ అయితే మాత్రము మనీ పే చేయాలంట. ఆ టైప్ ఒకటి ఫ్రాంచైజ్ ఉన్నాయి. ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. ఒక్కటైంది అసలు మొత్తం 70-80 వెరైటీస్ అయితే నేను చెప్పలేను కాబట్టి మీరు చూడండి. ఇందులో చూసి మీకు నచ్చితే ఆ పేరు ఒకటి స్క్రీన్ షాట్ తీసి గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అందరు రాలేరు కాబట్టి నేను ఈ వీడియో చేసి పెట్టిన. పానీపూరి షాప్ ఉంది అండి, అది కూడా ఎక్సలెంట్ ఉంది. పానీపూరిది మిలెట్ది కూడా తనే ఓన్గా తయారు చేస్తుందంట. మిల్లెట్స్ అది కూడా బాగుంది. మిల్లెట్ వెరైటీస్ తన టేస్ట్ కూడా చూపించింది. నాకు చాలా మంచిగా అనిపించింది. కుల్ఫీ ఒకటి, మొత్తం చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూసిండ్రు కదా, మనకి ఎంట్రీలోనే ఇమ్మడి సిల్వర్ వాళ్ళు బ్యాగు ఈ ఎక్స్పోకి వచ్చిన వాళ్ళందరికీ స్పాన్సర్డ్ అనుకుంటా. అందరి చేతిలో కూడా అవే బ్యాగ్స్ ఉన్నాయి. ఒకవైపు ఎక్స్పో అని ఉంది, ఒకవైపు ఇమ్మడి సిల్వర్ అని ఉంది. ఈ రకంగా అయితే మేము ఎక్స్పో అయితే చూసినాము. నేను ఈ ఎక్స్పోకి పోవటం అయితే చాలా ఫస్ట్ టైము. సరే, మనం ఉన్న టైంలో, మేము పోయిన టైంలో ఎక్స్పో జరుగుతుంది కాబట్టి ఓసారి లుక్ వేద్దామని వేసిన. లుక్ వేసిన తర్వాత నాకు మంచిగా ఉండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఏమో అని ఈ వీడియో కూడా చేసిన అండి. చాలా చాలా మంచిగా ఉంది. బ్యూటీ పార్లర్స్ కూడా కొన్ని ఆపర్చునిటీ ఇచ్చిండ్రు మన ఊళ్ళలో పెట్టుకోవటానికి. ఇక్కడ మనము వీళ్ళని టీమ్ని కనెక్ట్ అయితే మనకి ఇంకా కొద్దిగా చూసిండ్రండి బ్యూటీషియన్ వాళ్ళది
తక్కువకి ఇస్తారంట. మనం వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ పోయే బదులు ఈ ఎక్స్పోలో అయితే మనకి ఇంకా ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పిండ్రు. ఎక్సలెంట్ అవకాశం అండి ఇది. ఏంటంటే మనము చాలామంది బిజినెస్ లేక ఖాళీగా ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏ బిజినెస్ చెయ్యాలి అని కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ ఎక్స్పోకు వస్తే మినిమం థింకింగ్ అయితే వస్తుందని నాకు ఆలోచన. మనం ఇది చేస్తే ఇది అని థింకింగ్ అయితే వస్తుంది. గోలీ సోడా అయితే 28 lakhsలో మొత్తం ఫ్యాక్టరీనే పెట్టుకోవచ్చంట. మనకి 2 yearsలో 28 lakhs పోను మిగతాయి వస్తాయంట. మార్కెటింగ్ చేసుకోవటంలో ఉంటుంది. జిమ్ కూడా ఉందండి. జిమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. జిమ్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.